మీరా? మీరు లోపలికి ఎలా వచ్చారు? నువ్వు ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న మేం లోపలికి ఎందుకు వచ్చావని. ఇదా శోభనం రాత్రి పడక ఏమాత్రం నలక్కుండా ఉండిపోయింది. చూడండి, ఇది చూడండి. ఒక్క గుర్తు లేదు, ఒంటి మీద ఒక్క ఘాటైనా లేదు. పరువు తీసావు నువ్వు. ఈ కాలం ఆడపిల్లల పరువు తీసేశావు రాజేశ్వరి. మా యవ్వనంలో మేము మేలి ముసుగులో నుండి ఇలాంటి బొణాలు వేసేవాళ్ళవంటే పీకలు తెగి పడిపోయేవి. కానీ నువ్వు ఎన్నెన్ని ఏర్పాట్లు చేశాను నీకోసం, అయినా నువ్వేం చేయలేకపోయావు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడావుగా. రాజేశ్వరి చూపు ఎవరి మీద పడితే ఆ మగవాడు తన సొంతం అవుతాడని ప్రగల్భాలు పలికావు కదా. చూపులు పనిచేయాలంటే ముందు అసలు చూసే అవకాశం ఉండాలి కదా. రానగారు మా వంక కనీసం చూడనైనా లేదు. ఆ గాయత్రి ఓడిపోయి కూడా గెలిచింది. గాయత్రి అలా గెలవాలి అంటే మరి ఈ విషయం తనకి తెలియాలి కదా. అంటే అంతే అట. అసలు విషయం ఏమిటంటే నువ్వు వేసిన బాణం లక్ష్యానికి తగలేదు. సంతోషించాల్సింది ఏంటంటే నువ్వు వేసిన బాణం లక్ష్యానికి తగలకపోయినా అది ఎవరూ చూడలేదు. ఇక రాణాగారు కూడా. రాణాగారు నిన్న రాత్రి గురించి ఎప్పుడూ మాట్లాడరు. ఇక నిన్న రాత్రి గురించి నువ్వేది చెప్తే అదే నిజం అవుతుంది. అవునా? అయితే నువ్వేం చెప్పాలి? ఏం చెప్పాలంటే నాకు రాణాగారికి జరిగిన తొలి రాత్రి అద్భుతంగా జరిగిందని. నేను చెప్పగానే గాయత్రి నమ్మేస్తుందా? ఎలాగైనా నమ్మించాలి. ఇట్రా రా. పిచ్చెక్కిందని అనుకో. నీ ఒంటి మీద శోభనం ఘాట్లు పెడుతున్నావు. భార్యగా తన స్థానాన్ని లాక్కున్నా గాయత్రి ఓటమిని ఒప్పుకోలేదు కదా. కానీ నీ ఒంటి మీద ఈ ప్రేమ ఘాట్లు చూస్తే గాయత్రి ఖచ్చితంగా ఓడిపోతుంది. సారీ. మీరు ఆయన దగ్గర ఏదో దాచిపెడుతున్నారని నాకు తెలుసు. అందుకే ఆయన కోపంగా ఉన్నారు. కోపం రావడం న్యాయం కూడా. కానీ అంత మాత్రాన ఆయన మిమ్మల్ని ప్రేమించడం మానేస్తారని కాదు కదా గాయత్రి. గాయత్రి, నువ్వొచ్చి కాస్త నా జుట్టు సరిచేయవా? తీసుకో. అలాగే ఒళ్ళు పట్టేందుకు నూనె కూడా వేడి చేయించు. ఈరోజు నా శరీరం చాలా అలసిపోయింది. మా స్నేహితురాళ్ళు అనేవారు రాత్రి ఎంత రసవత్తరంగా ఉంటే ఉదయం అంత బడలికగా ఉంటుందని. దానికి అర్థం మాకు ఈరోజు తెలిసొచ్చింది. అయినా రానాగారు కూడా మహా కొంటేవారు. ఆయన చేసిన గుర్తులన్నీ చూస్తున్నావుగా. నీ ప్రేమ చూసుకుని తెగ విర్రవిగావు కదా. అదేదో అనేదానివి కదా నువ్వు, వివాహం రెండు ఆత్మల కలయిక అవుతుంది అని. చూసావుగా, ఒక్క రాత్రిలో శరీరాలు కలిసిపోయాయి. ఇక ఆత్మలు కూడా కలిసిపోతాయి.
మన ప్రేమ కానుకను తిరిగిచ్చేందుకు వచ్చాం గాయత్రి. కానీ మీరు వెనక్కి తిరిగి చూడలేదు, మేము మిమ్మల్ని పిలవలేదు. గాయత్రి, ఆ కాఫీ. గాయత్రి కాదు, రాజేశ్వరి. మేం కేవలం గాయత్రి చేత్తో చేసిన కాఫీని తాగుతాం. కూర్చోండి. రాణా గారు, మీరు గాయత్రిని ఇక్కడ కూర్చోమని ఎందుకు చెప్తున్నారు? తానిప్పుడు మీ భార్య కాదు, కేవలం ఒక దాసి మాత్రమే. రాజేశ్వరి, గాయత్రి రాణా గారి దాసి. మీరు తీసుకున్న ప్రమాణాల వల్ల రాణా గారికి రాణి గాయత్రికి మధ్య బంధం తెగిపోయింది. కానీ మాకు రాణి గాయత్రితో బంధం తెగలేదు. తను రాణా గారికి భార్యే కానప్పుడు మీకు మాత్రం కోడలెలా అవుతుంది? రాజేశ్వరి, రాణి గాయత్రిని మేము మా కోడల్లా ఎప్పుడూ చూడనే లేదు. మా కుమార్తెలాగే చూస్తున్నాం, ఎప్పటికీ అలాగే చూస్తాం. కూర్చోండి గాయత్రి. రాణా గారు, ఈ రోజు మీ భార్యగా మా మొదటి రోజు. మేం మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాం. ఇందులో కొత్తేముందని? రోజు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటుంది, గొంతెమ్మ కోరికలు. మాకు మా హక్కు కావాలి. రాణా గారు అందరి సమక్షంలో మిమ్మల్ని వివాహం చేసుకున్నారు. మీ పాపిటిలో కుంకుమ పెట్టారు. ఇంకే హక్కు కావాలి మీకు? మేము కోరుకునేదల్లా యామిర్కోట్ ప్రజల ముందు మాకు పట్టాభిషేకం జరగడం. ఎంతైనా ఒక రాణికి ఆ రాణి హోదా కేవలం ప్రజలు మాత్రమే ఇవ్వగలరు కదా. అంత అవసరం లేదు. మేం మీరు రాణి అని చెప్పాం కదా, ఇక మీరు రాణి అయినట్టే. పట్టాభిషేకం పేరుతో ఖర్చు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ మహల్లో డబ్బులు చాలా జాగ్రత్తగా ఖర్చు చేయటం నేర్పించబడింది. ఇక ఈ మహలు ఆ పాఠాన్ని మర్చిపోలేదు. ఎక్స్క్యూజ్ మీ. కిరీటం లేకుండా ఒక రాణికి దాసికి మధ్య తేడా ఏముంటుంది? మాకు కిరీటం కావాల్సిందే. మీకు కిరీటం కావాలి కదా, మేం మీకు కిరీటం పెడతాం. చిన్నరాణి గారు, వెళ్ళండి. వెళ్ళి హాసిని కిరీటం తీసుకుని రండి. ఏమన్నారు మీరు? హాసిని కిరీటమా? నిజమేనా? అయ్యో, త్వరగా వెళ్ళండి. రాణి రాజేశ్వరి కిరీటం ధరించాలని ఉబలాట పడుతున్నారు.
హాసిని ఎవరు? హాసిని అంటే మీ యొక్క మరో రూపం అనుకోండి. కిరీటానిది ఉంది రాణి గారు. మీ పాపిట్లో రాణా గారు దిద్దిన కుంకుమే మీకు కిరీటంతో సమానం. ఆపండి ఆపండి. మేము కిరీటం ధరిస్తాం, అందరి ముందు ధరిస్తాం. రాణి రాజేశ్వరీదేవి, మీరు కోరుకున్న కిరీటం. ఈ దుర్గంధం ఎక్కడి నుండి వస్తుంది? ఈ కిరీటంలో నుండి. కిరీటం నుండా? అది హాసిని కిరీటం రాజేశ్వరి. దుర్గంధం వస్తుంది కదా. అసలు ఈ హాసిని ఎవరు? అరే, మీకు హాసిని ఎవరో తెలీదా? హాసిని మా అశ్వశాలలో అన్నింటికన్నా వేగమైన గుర్రం. మా రాణా గారికి ఎంతో ఇష్టమైనది. ఎన్నో ఏళ్లుగా దాని తాత ముత్తాతలు మన అశ్వశాలలో ఉన్నారు. అయినా మేము కిరీటం తెప్పిస్తే అలాంటి కిరీటం ఎలా తెప్పించగలం? గొప్ప కిరీటమే తెప్పిస్తాం. కానీ మీరొక్క విషయం గుర్తుంచుకోండి, ఈ కిరీటాన్ని ధరించి మీరు అశ్వశాలలోకి మాత్రం వెళ్ళకండి. ఒకవేళ హాసిని తిరిగి అడిగిందనుకోండి, అప్పుడు మీ పరువు పోతుంది రాణి రాజేశ్వరీదేవి. ఇప్పుడు నేను నిన్ను ఏం చెయ్యాలి రాజేశ్వరి? గుర్రపు కిరీటం ఎలాగూ పెట్టుకున్నావు. ఇప్పుడు నీకోసం కాస్త గడ్డి కూడా తెప్పించమంటావా? మాకు ఇంత అవమానం జరుగుతూ ఉంటే మీరేమీ మాట్లాడనే లేదు కదా. నేను నిన్ను ముందే వారించాం, నువ్వే పట్టించుకోలేదు. తప్పు నీదే. ఇప్పుడు మేం వేసే పాచికతో ప్రజలే నిన్ను రాణిగా అంగీకరిస్తారు. రాజ్యంలో ప్రజలే నిన్ను రాణిగా ఒప్పుకున్న తర్వాత ఎవ్వరూ నీతో ఇలా నీచంగా పరిహాసాలాడరు. ఆడితే పుట్టగతులుండవు. కొన్ని రోజులుగా మేం గమనిస్తున్నాం, అవాంఛనీయ సంఘటనలు ఎన్నో ఆమీర్కోటిని కబళిస్తున్నాయి. అకాల వర్షాలు మరియు కరువు కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వికట పరిస్థితుల్లో మీరు ప్రజలకు అండగా నిలుస్తారనడంలో ఎవరికీ ఎటువంటి సందేహం లేదు. అందుకే మీరు ఈ సంవత్సరం ఒక యాగం చేయాల్సి ఉంటుంది. ఈ యాగం పేరు సుమంగళి మహాయాగం. ధన్యగిరి పర్వతం మీద ఒక ప్రాచీన మందిరం ఉంది. ఈ యాగం కోసం యజమాని యొక్క ధర్మపత్ని ఆ మందిరం యొక్క కొలంలో నుండి 7 సంవత్సరాలకి ఒకసారి వికసించే నీలి కమలాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. ఆ నీలి కమలాన్ని కులదేవత చరణాల వద్ద అర్పించిన తర్వాతే ఈ యాగం ఆరంభం అవుతుంది. ఈ యాగం సుమంగళైన స్త్రీ తన భర్త ప్రశాంతమైన జీవితం కోసం చేసే ప్రార్థన వంటిది. ఇలా రాజుగారి జీవితంలో ప్రశాంతత ఉంటే అప్పుడు రాజ్యానికి కూడా శాంతి చేకూరుతుంది. ఒకవేళ ఆమీర్కోట్ శాంతి గురించిన విషయమే అయితే ఈ యాగం తప్పక జరుగుతుంది. మీరు ఏర్పాట్లు మొదలు పెట్టండి. క్షమించండి, ఈ యాగం కేవలం రాణి గాయత్రి గారు మాత్రమే చేయించగలరు.
పంతులు గారు, రాణా గారు రాణి గాయత్రితో కలిసి ఈ యాగంలో తప్పక పాల్గొంటారు. పంతులు గారు, గాయత్రి ఈ పూజని ఎలా నిర్వహించగలదు? అందరికీ తెలుసు కదా రాణా గారి భార్య మేమేనని. మీ పట్టాభిషేకం జరగలేదు కదా. ఈ సమయంలో మొదటి రాణి గాయత్రి గారని అనుకోవడం జరుగుతుంది. అందుకే యాగం కేవలం రాణి గాయత్రి గారు మాత్రమే చేయించగలరు. ఒకవేళ ఇదే మీ కోరికైతే నేను ఈ యాగాన్ని తప్పకుండా నిర్వహిస్తాను. పంతులు గారు, పూజ చేసిన ప్రయోజనం ఏమిటి? మేము రాణా గారి పక్కన కూర్చోలేనప్పుడు. నీ చిన్ని మెదడుని మరీ అంత ఇబ్బంది పెట్టేయకు. ఈ ఆట మేమే మొదలెట్టాం. అలాగే ఇందులో 2 వైపుల నుండి ఎత్తులు కూడా మేమే వేస్తున్నాం. ఇక మమ్మల్ని ఈ ఆటలో ఓడించేవారెవరుంటారు? చివరికి ఆ భగవంతుడు కూడా. ఈ సుమంగళి మహాయాగం తరువాత నిన్ను మహాసుమంగళిగా కీర్తిస్తారు. నీకు సుమంగళి నుండి రాణి కావడం పెద్ద కష్టమైన పనేం కాదు. ప్రియంవద నీకు గుర్రం కిరీటం పెట్టింది కదూ. ఇప్పుడు మేం చూపిస్తాం తనకి ఈ గుర్రం ఎలా పందెల్లో గెలుస్తుందోనని. ఈ మహామంత్రాన్ని తీసుకోండి. దీన్ని సుమంగళి మహాయాగంలో మీరు రాణా గారి పక్కన కూర్చొని 108 సార్లు ఉచ్చరించాల్సి ఉంటుంది. దీన్ని మీరు వల్లవేయాల్సి ఉంటుంది రాణి. మర్చిపోయిన వాటిని గుర్తు చేసుకుంటాం రాజమాత. ఈ మహల్కి ఎప్పుడైతే నేను కోడలిగా వచ్చానో ఈ మహల్ యొక్క ప్రతి సాంప్రదాయాన్ని నేను నా మనసులో ముద్రించుకున్నాను. ఇక ఈ మంత్రం నా మనసులో నిండిపోయింది. దీన్ని గుర్తు చేసుకునేందుకు నాకు ఎటువంటి పుస్తకమూ అవసరం లేదు. పదునైన కత్తి డాలు లాంటి బంధం ఈ అత్త కోడళ్ళది. ఒకప్పుడు మరొకరి డాలులా మారిపోతే మరోసారి కత్తిలా. గాయత్రికి రాజమాత అన్నీ నేర్పిస్తారు. కానీ నా పరిస్థితి ఏంటి? నువ్వేం కంగారు పడకు. మా వేలు పట్టుకు నడక సాగించు, గమ్యం చేరుకుంటావు. అటువైపు 2 ఆటగాళ్లున్నారు, మేము ఒంటరి వారం. మేం కూడా ఉన్నాం కదా. నోరు ముయ్, నువ్వు కేవలం మా పాచికవి మాత్రమే. ఇలా అయితే కష్టమయ్యేట్టుంది. ఇప్పుడు మాకు మరిన్ని పాచికలు అవసరం పడేట్టుంది. అప్పుడే వీరిని ఓడించగలం. రా నాతో పాటు. మాకు మొదట్నుంచి అనుమానంగానే ఉంది. మన ఈ రాజమహల్లో ఇన్ని చికాకులు సృష్టిస్తున్న వారు కేవలం మీరే అన్న విషయం మా మనసు మాకెప్పుడూ చెప్తూనే ఉంది పెదరాణి అమ్మ. మీరు మాకు ఏమీ చెప్పలేదన్న విషయమే మాకు ఎంతో బాధ కలిగిస్తోంది. మీకు మీ రక్తం మీద నమ్మకం లేదా పెదరాణి అమ్మ? పెద్దరాణి అమ్మా, కనీసం మాకు ముందే చెప్పున్నా సరిపోయేది. మేమనవసరంగా ఈ జిత్తులు మరికి భయపడుతూ వచ్చాం. కానీ తనేమో మీ చేతిలో తోలిబొమ్మని తెలిసిపోయింది. మేమీ రాజ్యానికి కాబోయే రాణులం. అరవకుండా మాట్లాడు, లేదంటే మేం నీ కనుగుడ్లను పీకివేసి రాణి నుండి అణకాణిగా మార్చేయగలం. నువ్వు మా కనుగుడ్లను పెరికేస్తావా? అవును, పీకి పారేస్తాం. అరే చెయ్యి వేస్తుడు. నీ అంత తేల్చకపోతే మా పేరు రాజేశ్వరే కాదు. మీ పొగరుని ఇప్పుడే అణిచి వేస్తాం. ఏమనుకుంటున్నారు? చేసి చూపించు. ఆపండి, ఆపండి.
చిన్నరాణి, ఈ పందెం మనం గెలవాలంటే రాజేశ్వరికి రాత్రికి రాత్రే సుమంగళి యాగంలో చదవబడే మంత్రం ఏదైతే ఉందో దాన్ని కంఠస్థం చేయించాలి. పెదరాణి అమ్మా, తనకి వాళ్ళ నాన్న పేరు కూడా సరిగా గుర్తుండదు. ఇక ఇంత పెద్ద మంత్రం ఎలా గుర్తు పెట్టుకోగలదు? మీరే నేర్పించాలి. మేమా? రేపు మనం ఎట్టి పరిస్థితుల్లోనైనా గాయత్రిని ఓడించాలి. ఇంకోటి కూడా గుర్తుంచుకోండి, ఆమీర్ కోట్లో మన పెత్తనం సాగాలి అనుకుంటే అందుకు రాజేశ్వరి రాణి కాక తప్పదు. పూజ మొదలు పెట్టడానికి ముందు చేతికి రక్షాసూత్రం కడతారు. ఏమిటి మీరు ఇలా ఉన్నారు? మీరు సుమంగళి మహాయాగం చేసేందుకు పూనుకున్నారు, కానీ అందుకు మీరు ఒక్క సౌభాగ్యపు గుర్తును కూడా ధరించలేదే. పంతులు గారు, సుమంగళికి సౌభాగ్యపు గుర్తులుండటం ముఖ్యమా, లేక పతి ధర్మాన్ని పాటించటమా? పతి ధర్మాన్ని పాటించడమే. ఇక ఒక భార్య ధర్మం ఏంటి? పతి చేసిన ప్రమాణాల్ని భార్య పాటించటమే కదా. నేను అదే చేస్తున్నాను. నా భర్త నా పాపిట్లో కుంకుమ పెట్టేంత వరకు నా పాపిట్లో నేను కుంకుమ పెట్టుకోను.